వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతకు నూతన ఆవిష్కరణలు రైతులకు అందజేయడానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. సిపిఐ గత 2 దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించినందున సిపిఐ రాష్ట్ర పార్టీ అభ్యర్థి మేరకు అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డిని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ కమిటీకి చైర్మన్గా నియమించినట్లు తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులకు జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి గౌరవాన్ని పెంపొందిస్తానన్నారు. ఇక నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వానికి వన్నె తెచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించి రైతు సోదరులకు ఈ కమిటీ ద్వారా సహకారాలు అందిస్తారని తెలియజేశారు. అంటే ఆత్మ అంటే వ్యవసాయ ఆధారిత వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ. దీని ద్వారా రైతులకు సాంకేతిక అంశాలలో బలమైన విధంగా నూతన ఆవిష్కరణలను వ్యవసాయ రంగానికి తీసుకురావడానికి సంస్థ ఉపయోగపడుతుంది. ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడిని డాక్టర్ రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు ఎంతో విశాలమైనటువంటి హృదయంతోనే నన్ను నియమించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులకు, జిల్లా నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు, అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి, సిపిఐ పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పదవి అనేది పదవి కాదు, ఒక బాధ్యత. డాక్టర్ రామచంద్ర